ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దామా? ఆమేన్. రైట్, ఒకసారి అందరం థ్యాంక్ యూ జీసస్ అని చెప్దామా? థ్యాంక్ యూ జీసస్. ఎందుకో తెలుసా, లాస్ట్ ఇయర్ 2024 సమ్మర్ నుండి 2025 సమ్మర్ వరకు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ నడిపించాడు. కాబట్టి మన రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా. రైట్, మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఒక అన్న ఉన్నారు, ఒక అక్క ఉన్నారు, ఇంకొక అన్న ఉన్నారు. మీలో ఎంతమందికి వాళ్ళ పేర్లు తెలుసో చూద్దాం. ఓకేనా? ఓకేనా? రైట్, మన మధ్యలో ఒక అన్న ఉన్నారు. అన్న ఇట్రా అన్న. అన్న నువ్వేనా అన్న? నీ పేరేంటో తెలీదు నాకు. ఇట్రా, మైక్ తీసుకో అన్న. అన్నా సౌండ్ రావట్లే అన్నా. హలో 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 అన్న, ప్రైజ్ లార్డ్. హలో అన్న, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? చాలా బాగున్నా అన్న. స్నానం చేశారా ఈరోజు? కొంచెం నీకులా కాదన్నా, నేను నాకు రోజు. హలో, డైలీ స్నానం చేస్తాను నేను. 2 పూటలు చేస్తాను అన్న, పొద్దున సాయంత్రం. అవునా? మనకు అంత లేదు ఓపిక. మనం డైలీ వన్స్, ఓన్లీ డైలీ వన్స్, రోజుకొక్కసారి మాత్రమే స్నానం చేస్తాము. సరే, ఇంతకీ మీ పేరు, మీ ఊరు ఏంటో చెప్తే మా పిల్లలు నిన్ను ఏమని పిలవాలో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్న కొంచెం కొత్తగా ఉన్నాడు కదా, ఇప్పటివరకు అన్నని ఇక్కడ ఎప్పుడు చూడలేదు కదా. ఒకసారి అన్న మీ పేరేంటి అని అడుగుదామా? ఇంకా గట్టిగా, ఇంకా 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 గట్టిగా. అన్న మీ పిల్లలు ఏమడుగుతున్నారు? ఇంకా వినబడలేదా? అంటే ఆ వైట్ షర్ట్ అన్న నాకు అడగల, నన్ను అడగలేదు. లాస్ట్కున్న వైట్ షర్ట్ అన్న అడగలే అన్న. కొంచెం నువ్వు వంట అడగన్నా, కొంచెం నువ్వు అడుగు ప్లీజ్. ఓకే, అందరం అడుగుదాం. 1 2 3 గో. అక్క ఎందుకు అన్న ఎప్పుడు నిద్రపోదాము అని ఆలోచిస్తున్నట్టుంది. అక్క అన్న నేను అందరిని చూస్తున్నా అన్న, మీ పిల్లలు అందరు అంటేనే నేను చెప్తా. అరే కొంచెం మీరు అంటానండి రా బాబు, నేను చెప్పడం మీరు అనరు. గట్టిగా చెప్తాం. 1 2. ఓకేనా? 1 2 3 గో. నా పేరు అదే నీ పేరు నేమ్ NAME. అరే నేను వచ్చేటప్పుడు తెచ్చానన్నా, నేను ఎక్కడో పెట్టానే. గుర్తొచ్చింది. అయ్యా దేవునికి స్తోత్రం. అన్నా చెప్పన్నా. బ్యాగ్ కాదు జో ఎక్కడ అన్నా మేము అడిగింది నీ ఆస్తులు కాదు అన్న. అదే అన్న, అదే 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 నీ పేరు మాత్రమే అడిగాం. పేరు గుర్తొచ్చింది. కొంచెం చెప్పవా ప్లీజ్, దండం పెడతా అన్న. సరే, మీ పిల్లలకి నీ పేరు గుర్తుందా? నా పేరేంట్రా? వాళ్ళకి కావాల్సింది నా పేరు కాదు, నీ పేరు కావాలి. అంటే నా పేరు నేను చెప్పాలంటే ఫస్ట్ మీ పిల్లలు అన్నీ గుర్తుపెట్టుకోవాలన్న, అయితే చెప్తా. ఇంతకు నీకు పేరు ఉందా లేదా? అంటే అరే ఎవడన్నా నేను తీసుకొస్తాను, తొందరగా తీసుకొస్తా. అదేమన్నా టిఫినా తీసుకురావడానికి? సరే, ఈ అన్న వచ్చేలోపు ఇంకొక అన్న ఉన్నాడు, అన్నని అడుగుదాం. అన్న తెలుసుగా మీ అందరికీ? ఓకే, అన్న గట్టిగా చప్పట్లు కొడదామా? అన్న రాను మంచిగా హ్యాండ్సమ్గా తయారవుతున్నాడు అన్న. ప్రైజ్ లార్డ్. ఓకే, సేమ్ అన్నను కూడా 1 2 3 గో. నా పేరు ఎప్పుడు మర్చిపోయిన పేరు నాతోనే గుర్తుంటుంది. నా పేరు కుట్టి అన్న. ఓకే, అన్న పేరు ఏం పేరు? కుడతారా? అన్నని చీమ కుట్టింది, దోమ కుట్టింది అని పిలవకండి, కుట్టి అన్న అని మాత్రమే పిలవండి. కుట్టి తాత వద్దు. ఓకే, కుట్టి అన్న, కుట్టి అంకుల్. వాళ్ళు పిలవకపోయినా మీరే చెప్పేస్తున్నారు. అవునా? ఓకేలే, కానీ మీరు చాలా
ఎలా పిలిచినా కుట్టి అన్న పలుకుతాడు. కుట్టి అన్న. రైట్, ఒకసారి గట్టిగా చెప్పండి, కుట్టి అన్న. హలో పిల్లలు, అందరూ బాగున్నారా? అన్న బాగున్నారంట అన్న. మీరు హలో పిల్లలు అన్నారా, హలో పుల్లలు అన్నారా? పిల్లలు పిల్లలు. ఓకే రైట్. మన మధ్యలో ఇంకో కన్ను ఉన్నాడు, వెనక వైట్ షర్ట్ వేసుకొని ఎమ్మెల్యే లాగా నిలబడ్డాడు. మరి అన్న కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అన్న పెద్ద ఆర్గనైజేషన్లో అన్న టీచర్ అంటే తెలుసుగా, హోంవర్క్ చేయకపోతే అబ్బా అన్న మామూలు కొట్టాడు. ఇంకొద్దిసేపు అయినాక చూడండి, అన్న ఒక కర్ర పట్టుకొని రెడీగా ఉంటాడు. అన్న కర్రలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు కానీ కర్ర పట్టుకొని రెడీగా ఉంటాడు. ఓకే రైట్, సేమ్ అన్నను కూడా 1 2 3 గో. ప్రైజ్లాడన్నా, ప్రైజ్లాడు పిల్లలు. బాగున్నారు అందరూ? అన్న, ఏదో ప్రైజ్ అడిగినట్టున్నారు, ఆ? ఏదో అడిగినట్టున్నారు అన్న. చెవు క్లీన్ చేసుకోండి అన్నా. చెవు ఏమి లేదన్నా. ఏం లేదా? అరే కొంచెం గట్టిగా అడగండి రా అన్నకి. వా 1 2 3 గో. అన్న అందరు నా పేరు వారి ముఖంలో కనపడుతుంది అన్న. స్మైలీ అన్న పేరు ఏం పేరు? స్మైలీ. కాదు, కాదన్న. ముఖంలో కనబడుతుందంటే పౌడర్ రాసుకుని వచ్చారు. పాండ్స్ పౌడర్. మీ పేరు పాండ్స్ పౌడర్. నేను పౌడర్ వాడినా. పౌడర్ వాడరా? మా గర్ల్స్ అదేనా? అది కూడా కాదా? అరే ఏంట్రా నవీన్? నవీన్ నవ్వుతున్నారు కదా, నవీన్ అదేనా? ఎస్ అదే కదా? కాదు కాదు కాదా? ఇంకేమైంటదబ్బా? నా పేరు కొంతమంది తెలుసు అనుకుంటానా. అరే తెలుసా? తెలీదు నాకు తెలీదు అన్న. తెలీదా? నిజంగానా? మీరు అడుగుతున్నప్పుడు మీ ముఖంలో నా పేరు కనబడుతుంది, మరి తెలిసేమని అనుకుంటున్నాను నేను. మాకు తెలీదన్నా. తెలుసన్నా వీళ్ళకి? తెలుసారా? వాళ్ళకి తెలుసు. తెలీదు అని చెప్పండి. తెలీదు. రైట్ అన్న, వాళ్ళు తెలియదు అంటున్నా కూడా నా పేరు వారి ముఖాల్లో కనపడుతుంది అన్న. అయ్యా అడిగినప్పుడు కనపడుతుంది, తెలియదు అన్నప్పుడు కూడా కనపడుతుంది అన్న. వాళ్ళ ముఖంలో ఏం కనబడుతుంది? నా మొహంలో కనబడుతుందా? నాకు కనపడలేదు అన్న. కనబడుతుందా? కనపడలేదు అన్న. కనబడతలేదా? కానీ వీళ్ళ మొహంలో కనపడుతుంది. ఎవరి మొహంలో కనబడుతుంది చెప్పు? సంతోష్. ఎస్, గట్టిగా సంతోష్ కదా అన్న నీ పేరు? కాదన్న. కాదా? అంటే కొంచెం దగ్గరకు వచ్చారన్న. దగ్గరకు వచ్చారా? హ్యాపీ అని ఉంటుంది కొంతమందికి. హ్యాపీ అన్న? కాదన్న, కొంచెం దగ్గరకు వచ్చారన్న. ఇంకా కొంచెం కానీ వీళ్ళందరిలో అది బాగా సమృద్ధిగా ఉంటుందన్న. ఏందబ్బా అది? నా పేరు వీళ్ళ మనసులో, వీళ్ళ హృదయాల్లో ఎప్పుడు అది ఉంటుందన్న. నా మొహంలో ఉందని చూడు. అమ్మో, నీ మొహం చూస్తుంటే నేను పారిపోవాలనిపిస్తున్నా. సరే ఎవరి మొహంలో ఉందో చెప్పు. గర్ల్స్ అందరిలో 90% కనపడుతుంది అన్న. 90% కనపడుతుంది అన్న. ఈ అన్న కూడా చెప్పాడురా. ఆ అన్ననేమో మర్చిపోయాడు, ఈ అన్ననేమో చెప్పాడు. సర్లే అన్న, నువ్వు తర్వాత చెప్తులే నీ పేరు. కానీ ఓకే అన్న, ఓకే అన్న. ఇప్పుడన్నా చెప్పన్న, వెళ్ళిపోయేటప్పుడు కనీసం చెప్పాలా? నా పేరు చెప్పాలంటే నా అరే వెల కనుక్కున్నా. జాయా అన్న, జాయా. ఓకే, వెరీ గుడ్, మంచిగా కనుక్కున్నారు. అయితే ఈ క్యాంప్ అంతా అయిపోయేలాగా, ఈ కిడ్స్ క్యాంప్ అయిపోయేలోగా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఈ జాయ్ అనేది మీ లైఫ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నువ్వు కాదు, దేవుడిచ్చే జాయ్. ఎస్ అవును, దేవుడిచ్చే. నువ్వెందుకు అన్న? ఓకే ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ అన్నకు థ్యాంక్ యూ చెప్పండి. రైట్, మన మధ్యలో ఇంకొక అక్క ఉన్నారు. ఈ అక్క చాలా మంది అప్పుడే పోయిరా, త్వరగా రా. ఓకే రైట్, మన మధ్యలో ఒక అక్క ఉన్నారు. అక్క కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓకే, మీలో ఎంతమందికి అక్క పేరు తెలుసు? ఏంటిది అక్క పేరు? గ్యాస్మినా? గ్యాసా? కాదా? నాకు డౌట్ ఏంటంటే జాస్మినా?
అక్కనే అడుగుదాం. అక్క 1 2 3 గో. నా పేరు మీ అందరికీ తెలుసు. నా పేరు జాస్మిన్ కదా, గుర్తున్నా నేను. అక్క పేరేంటి? వాతరా ఎల్లొత్తి తొలగా వచ్చాయే, తొలగా అట్లే టాయిలెట్ కూడా పోసి వచ్చారే ఒకేసారి. మళ్ళీ వీడికి వచ్చిన తర్వాత వాటర్ తాగని టాయిలెట్ వస్తుంది అంటాడు. ఓకే రైట్ అక్క. అక్కకి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే సాంగ్స్లోకి వెళ్ళిపోదామా? పాత సాంగ్స్ ఏమైనా గుర్తున్నాయా? ఏం పాట గుర్తుంది? అమ్మ నా చేత అందరికి తెలిసిన పాట, అది కాకుండా ఇంకా అంతకుముందు సాంగ్స్, క్యాంప్లో నేర్చుకున్న సాంగ్స్, అంతకుముందు నేర్చుకున్న సాంగ్స్ ఏమైనా గుర్తున్నాయా? గుర్తులేవా ఏవి? చెప్పండి అక్క. వద్దుర తమ్మి వద్దుర చెల్లి, దేవునికి దూరము వద్దే వద్దు. మీటింగ్స్లో నేర్చుకున్నాం కదా. ఇక్కడ చర్చిలో నేర్చుకున్న సాంగ్స్ గుర్తులేవా? చెప్పు హీరో. చెప్పు ప్రశాంత్. కుడుకుడు వేళ, కుడుకుడు వేళ కాదురా, కొడుకు వేళ పరుగులెత్తదం. ఓకే ఇంకా ఎంతమందికి తెలుసా? పాడదామా? ఫస్ట్ కొడుకు వేళ పాడదాము, దాని తర్వాత కావుకోం అంటూ పాడదాము, దాని తర్వాత ద్రాక్షావల్లి వేసి పాడుకొని కొత్త సాంగ్స్లోకి వెళ్ళిపోదాం. ఆర్ యు రెడీ? ఇంకా సౌండ్ సరిపోతలేదు మీ దగ్గర నుండి. ఇంకా గట్టిగా. పాడదామా? 1 2 అన్న వచ్చేయండి అన్న వచ్చేయి. ఏడి అన్నేడి పుట్టి అనేది. రైట్ 1 2 3 గో అన్నప్పుడు నిలబడాలి. ఓకేనా? 1 అందరు రెడీగా ఉండండి, అందరు రెడీగా ఉండాలి. ఓయ్ నిలబడ్డం కాదు, కూర్చోండి, రెడీగా ఉండండి అన్న, రెడీగా ఉండండి అన్న. అక్క రెడీగా ఉండండి అన్న, రెడీగా ఉండన్నా. ఓకే 1 2 3. ఓకే రైట్. ఫస్ట్ సాంగ్ ఏంటి? కొడుకు వేళ పరుగులెత్తేద్దాం. పాడదామా? అరే చెప్పండి, పాడదామా? రైట్. ఇంకా కొంతమంది బయటికి వెళ్తూ వస్తున్నారు, రిజిస్ట్రేషన్ కదా. ఓకే రైట్. త్వరగా రావాలి. పంపిస్తారు, అక్క వాళ్ళు పంపిస్తారు. ఓకేనా? అందరికి యాక్షన్స్ వచ్చు కదా. మీ బైబిల్స్ అన్ని పక్కన పెట్టండి. హీరోలే One, 2 3 go. కొడుకు వేళ పరుగులెత్తదం, బైబిల్ చేత పట్టుకొని VBS కు. కొడుకు వేళ పరుగులెత్తదం, బైబిల్ చేత పట్టుకొని VBS కు. జుమ్లలా ఆహా జుమ్లలా, ఓహో జుమ్లలా. కొత్త కథలు పాడాలి. కొత్త కథలు ఎన్నో ఉంటాయి, బైబిల్ వాక్యాలు మరెన్నో నేర్పిస్తారు. అక్క అన్న తమ్ముడు చెల్లి మనం కలిసి వెళ్దామా యేసుని చెంతకు, మనం కలిసిపోదామా. 1 2 3 go. కొడుకు వేళ పరుగులెత్తదం, బైబిల్ చేత పట్టుకొని VBS కు. కొడుకు వేళ పరుగులెత్తదం, బైబిల్ చేత పట్టుకొని VBS కు. జుమ్లలా ఆహా జుమ్లలా, ఓహో జుమ్మల. ఒకసారి జుమ్లలా ఓహో జుమ్లలా. సూపర్.
ఓహో జుమ్లలా. కమ్మనైన పాటలు ఎన్నో ఉంటాయి, తీయనైన పాటలు మరెన్నో ఉంటాయి. కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయి, తీయనైన పాటలు మరెన్నో ఉంటాయి. అన్న అన్న తమ్ముడు చెల్లి మనం కలిసిపోదమా యేసుని చెంతకు, మనం కలిసిపోదమా. 1 2 3 4 కొడుకు వేళ పరుగులెత్తిదం, కవిత పట్టుకొని VBSకు. కొడుకు వేళ పరుగులెత్తిదం, భవిష్యత్తు పట్టు మళ్ళొకసారి యేసుకు. కొడుకు వేళ పరుగులెత్తిదం, భవిష్యత్తు చేయాలి. పట్టుకొని మళ్ళొకసారి కొడుకు వేళ పరుగులెత్తిదం, భవిష్యత్తు పట్టుకొని VBSకు. జుమ్లలా ఆహా జుమ్లలా జుమ్లలా ఓహో జుమ్లలా, జుమ్లలా ఆహా జుమ్లలా జుమ్లలా ఓహో జుమ్లలా ఆహా జుమ్లలా జుమ్లలా ఓహో జుమ్లలా. హల్లెలూయా. బాయ్స్ సుందర్ కావు కావుమంటూ కాకి పాడదామా రైట్ అన్నా రెడీయా అన్నా కుట్టి అన్నా కుట్టి అన్న ఓకే రైట్ చలో 1 ఏ పాట చేద్దామా అన్నా రెడీయా One, 2, 3, go! కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. రెక్కలు విప్పుకుని రివు రివుమంటూ ఎక్కడ ఆగగా రై రైమంటూ. రెక్కలు విప్పుకొని రివు రివుమంటూ ఎక్కడ ఆగగా రై రైమంటూ. కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, అప్పుడే కాదు. కాకమంటూ కాకి ఎగిరింది చూడు. దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరుచుకొని, దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరుచుకొని. కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఆశాకలు చంపుకొని ఏలియావడిలో జార విడచి, ఆశాకలు చంపుకొని ఏలియా గుడిలో చెర విడిచి. కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. రెక్కలు విప్పుకొని రివురివుమంటూ ఎక్కడ ఆగగా రై రైమంటూ. వెనక బాయ్స్ రెక్కలు విప్పుకొని రివు రివుమంటూ ఎక్కడ ఆగగా రై రైమంటూ. కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. మా కాకులన్నీ అన్నా మా కాకులన్నీ ఈ కాకులన్నీ ముసలి కాకులు. అవునన్నా కరెక్ట్. ఈ కాకులు ఎగరడానికి రావట్లేదు కదా. అంటే పొద్దున్న తిన్నది అరిగిపోయిందన్న అప్పుడే లంచ్ కోసం వెయిటింగ్. అప్పుడు ఏది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే లంచా. ఓకే ఇదిగో ఇక్కడ నుండి ఇదంతా మేమంతా ఇప్పుడు ముసలి కాకులు అన్న ఒక పని చేద్దామా? ఏంటిది? మీ పిల్లలు చేయకపోతే ఇక్కడికి వచ్చి మాతో పాటు యాక్షన్ చేయాలి. అమ్మ వద్దు మేము పిలుస్తామన్న, ఒక్కొక్కరిని పిలుస్తాం కావాలని. పోయి చేస్తారా? ఎవరు చేయలేదో వాళ్ళని పిలుస్తాం. ఈడే చేద్దాం. ఓకేనా ఈడే చేద్దాం. గర్ల్స్ ఈడే చేద్దాం రా. పారిపోతున్నారు.
ఓకేనా? ఓకే రైట్. మళ్ళీ ఒకసారి అన్న ఆశాకలి అయితే అన్న ఒక పని చేద్దాం. మీ పిల్లలు చేస్తారా మేము చేయాలా? అరే మనం చేద్దామా వాళ్ళు చేస్తారా? మనం చేద్దామా మీరు వాళ్ళు చేయలేరన్నా, మీ పిల్లలకి రాదు. రాదా? రాదు రాదా? రాదు. వచ్చు नहीं आता रे भाई. వచ్చు వచ్చు రాదు వచ్చు రాదు వచ్చు రాదు. ఎందుకు మీరు అలా అరుస్తున్నారు? ఏమొచ్చి ఏమి రాదు మాకు ఒక క్లారిటీగా చెప్పండి. మాకు పాటలు వచ్చు, యాక్షన్ వచ్చు, మీకేం రాదు. సరే అన్న, మేము చెయ్యమన్నా, ఓన్లీ పాడతాం. మీ పిల్లలు చేస్తారు యాక్షన్? అరే చేద్దాం ప్లీజ్. అందరూ చేస్తారా? అందరం చేస్తాం. ఎవరు చేయకపోతే వాళ్ళని పిలవాలా? ఖచ్చితంగా. ఓకే రెడీ. 1 2 3 స్టార్ట్. ఆశాకలి చంపుకొని ఏలియా ఒడిలో జర విడిచి, ఆశాకలి చంపుకొని ఏలియా ఒడిలో జర విడిచి, కౌకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కౌకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కౌకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, రెక్కలు అన్న మీ పిల్లలు ఎగరట్లేదన్న. ఇంకా ఆ లైన్ రాలే అన్న, జంప్ చేయట్లేదన్న వాళ్ళు. ఇంకా ఆ లైన్ రాలే. ఆ లైన్ వచ్చిన తర్వాత ఎగురుతాం. అవునా? అసలు జంప్ చేయటం వచ్చా మీ పిల్లలకి? చేస్తాం చూడండి. 1 2 3 అంటే జంప్ చేయమని అన్న. అరే ఒకసారి అందరు జంప్ చేయండి. 1 2 3 గో. అట్లా ఎగరాలి. మళ్ళీ ఇంకోసారి చేయమనండి. 1 2 3 గో. సూపర్. అయితే చేయమని. కౌకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కౌకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, రెక్కలు విప్పుకొని రివు రివుమంటూ ఎక్కడ ఆగక రై రైమంటూ, రెక్కలు విప్పుకొని రివు రివుమంటూ ఎక్కడ ఆగక రై రైమంటూ, కౌకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కౌకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, రెక్కలు విప్పుకొని రివు రివుమంటూ ఎక్కడ ఆగక రై రైమంటూ, రెక్కలు విప్పుకొని రివు రివుమంటూ ఎక్కడ ఆగక రై రైమంటూ, కౌకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కౌకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కౌకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కౌకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఓకే రైట్. థర్డ్ సాంగ్ ఏమనుకున్నాము? ద్రాక్షవల్లి వేసి పాడదామా? బాయ్స్ అందరు ముందుకు ఎందుకు వచ్చారు? వెనక్కి మూవ్ బ్యాక్ మూవ్ బ్యాక్ మూవ్ బ్యాక్ మూవ్ బ్యాక్. ఓకే పాడదామా? ద్రాక్షవల్లి వేసు. క్రాంతి అన్న, అన్నా నువ్వు నన్ను పిలిచినప్పుడు నువ్వు మాట చెప్పావన్నా, మీ పిల్లలు బాగా యాక్షన్ చేస్తారు, ఫుల్ ఎనర్జీగా ఉంటారని. అవును ఉంటారా? ఉంటారు ఉంటారు. చేస్తారా వాళ్ళు ఈ పాట? మీ పిల్లలు బాగా చేస్తారా? అలసిపోయారా అన్న? లేదు లేదు. ఓకే థర్డ్ సాంగ్ పాడుకుందాం. థర్డ్ సాంగ్ ఏంటి? ద్రాక్షవల్లి చిన్న తీగలం మేము కదా, అందరికి వచ్చు కదా. పాడదామా? పాడదామా వద్దా? పాడదామా వద్దా? వెనుక ఎవరు చెప్పట్లేదురా. సీరియస్లీ నాకు ఎందుకు కొంచెం డల్గా ఉంది. ఇంకొక 10 minutes నాకు ఇట్లే ఉంటే నేను వెళ్ళిపోతా. ఇంకొక 10 minutes ఇట్లే డల్గా ఉంటే నేను వెళ్ళిపోతా. ఇక ఫేతానా ఇంకా డల్గా ఇట్లా పిల్లలు ఇట్లా డల్గా ఉన్నారనుకో నేను వెళ్ళిపోతాను. ఇక మా ఊరికి వెళ్ళిపోతా. వెనక్కి జరపాలా? అరే కొంచెం వెనక్కి జరగండి. రైట్. హలో పిల్లలు. హలో అన్నయ్య. హలో పిల్లలు, మంచి పిల్లలు, బంగారు పిల్లలు. చక్
చక్కటి పిల్లలు, స్నానం చేయని పిల్లలు. ఏంటన్నా ఓకే రైట్. ద్రాక్షవల్లి యేసు అయిపోయిన తర్వాత, పాట అయిపోయిన తర్వాత పిప్పి పిల్లలు తెలుసా? పిప్పి పిల్లలు గుర్తుందా? కుట్టి అన్న వేయించేవారు, గుర్తుందిగా? రైట్, అది చేద్దాం. ఓకేనా? 1 అక్క ద్రాక్షవల్లి యేసు 1 2 3 గో. ద్రాక్షవల్లి యేసు చిన్న తీగలం మేము, ద్రాక్షవల్లి యేసు చిన్న తీగలం మేము, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండదాం, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండదాం, ఫలించేదం యేసునికై, ఫలించేదం యేసునికై, ఫలించేదం యేసునికై, ఫలించేదం యేసునికై. వీరుకాము ఎన్నడూ ప్రభు యేసుని బాధింపం, తండ్రి సంతోషమును పరిపూర్ణం చేసదం. వీరుకాము ఎన్నడూ సునిబాధింపం, తండ్రి సంతోషమును పరిపూర్ణం చేసేదం, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండేదం. పాడాలి. ద్రాక్షవల్లిలో నిలిచి ఉండేదం, ఫలించేదం యేసునికై, ఫలించేదం యేసునికై, ఫలించేదం యేసునికై, ఫలించేదం యేసునికై. జీవవాక సారము మాలో నింపెదం, తండ్రిని కనపరచెదము, తత్ఫలమును ఫలించెదం. జీవవాక్య సారము మాలో నింపెదం, తండ్రిని కనపరచెదము, తత్ఫలమును ఫలించెదం. ద్రాక్షవల్లిలో నిలిచి ఉండెదం, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండెదం, ఫలించెదం యేసునికై, ఫలించెదం యేసునికై, ఫలించెదం యేసునికై, ఫలించెదం యేసునికై. ద్రాక్షవల్లి యేసు చిన్న తీగలం మేము, ద్రాక్షవల్లి యేసు చిన్న తీగలం మేము, ద్రాక్షవల్లిలో వల్లిలో నిలిచి ఉండెదం, ఫలించేదం యేసునికై, ఫలించేదం యేసునికై, ఫలించేదం యేసునికై. ఫలించెదం యేసునికై. సిట్ డౌన్, కూర్చోండి. ఓకే, అందరు చేతులు కట్టుకోండి. ఒకసారి అందరు చేతులు కట్టుకోండి. ఫోల్డ్ యూర్ హ్యాండ్స్. హలో అక్క. ఏయ్, అక్క అంటే అక్క వాళ్ళే చెప్పాలి, గర్ల్స్ చెప్పాలి. హలో అక్క, హలో బాయ్స్. గాయసా? హలో బాయ్స్ అంటే హలో గాయస్ అన్నాడు. ఓకే, అందరు చేతులు కట్టుకోవాలి. ఎవరు మాట్లాడుతూ బాయ్స్ మీరు అక్కడ ఎందుకు కూర్చున్నారు? ఇటు వచ్చేయండి, అందరూ ఇటు వచ్చేయండి, ఇటు వచ్చేయండి. ఈ సంవత్సరం ఫస్ట్ డే, ఫస్ట్ సెషన్లో మీరు చాలా డల్గా ఉన్నారు, చాలా డల్గా ఉన్నారు.
మీరు ఎంత డల్లుగా ఉంటారని అనుకోలేదు. ఎందుకు డల్లుగా ఉన్నారు? టిఫిన్ చేశారుగా, స్నానం చేశారుగా, బ్రష్ చేయలేదేమో. బ్రష్ చేశారా? నిజం చెప్పండి రా. ప్రశాంత్ చేసేవారు బ్రష్? విశాఖపట్నంలో చేసొచ్చావా? జగ్గపల్లి చేసావా? ఓకే రైట్. సుందర్ బ్రష్ చేసావా? బ్రష్ చేయలేదు. సుందర్ బ్రష్ చేయలేదా అంటే ఈరోజు? చేయలేదా? నిజంగా చేయలేదా? సీరియస్లీ చేయలేదా? బ్రష్ పళ్ళు తోమావా? నిజంగా తోమలేదా? ఓకే రైట్. అందరు చేతులు కట్టుకోండి. ఇంకా ఎవరు మాట్లాడదు. అక్కడ మాటలు సుందర్ మీయే మాటలు. చేతులు కట్టుకోవాలి. ఇంకా ఎవరు ఫోల్డ్ యూర్ హ్యాండ్స్. మన మధ్యలో జాయన్ ఉన్నారు. జాయన్ ఒక 10 minutes డివోషన్లో నడిపిస్తారు. దాని తర్వాత మనం VBSలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతోషం చెప్దాం. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. ఓకే, ఇంతవరకు మనం యాక్షన్ సాంగ్లో దేవుడు తోడుగా ఉన్నాడు కదా. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఓకే, అందరి కళ్ళు మూసుకోండి. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన 1 2 3. ఎవరు కళ్ళు తెలిస్తే వారి దగ్గరికి సాతాను వస్తాడు. ఎవరు అటు ఇటు చూస్తే వారి దగ్గరికి సాతాను వస్తాడు. అందరూ కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నాతో మాట్లాడయ్యా. మంచి యేసయ్యా నాతో మాట్లాడయ్యా. నా మంచి యేసయ్యా నాతో మాట్లాడయ్యా. నా మంచి యేసయ్యా నాతో మాట్లాడయ్యా అని అందరం ప్రార్థించేద్దాం. యేసయ్య మాట్లాడే దేవుడు. యేసయ్య నిన్ను నన్ను పలకరించే దేవుడుగా ఉన్నాడు కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, శక్తిమంతుడా, సర్వాధికారి, ఈరోజు కొరకై అయా మమ్మలను సిద్ధపరిచి ఈ ప్రాంతంలో ప్రభువా నీ సన్నిధిలో ఉండటానికి నిలిపిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దేవా, మొదటి రోజు అయా బేతస్తా కిడ్స్ క్యాంప్ను ప్రభువా సంతోషంగాను అయా ఆనందంగా ప్రభువా నీ సన్నిధిలో ఉండటానికి అయా నిలవటానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తుతిస్తున్నా ప్రభువా. అయా గనులైన వారు ప్రభువా, మేధావులు ప్రభువా, అనేకులు సమయము చూడలేక ప్రభువా కాలంలో గడిచిపోయి ఉన్నారు ప్రభువా. అయా మేమైతే నీ ప్రేమను పొందుకొని నీ ప్రేమలో ప్రభువా అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లోకంలో ఉంచినందుకు ప్రభువా స్తుతిస్తున్నాం దేవా. అయా ఇంతవరకు ప్రభువా యాక్షన్ సాంగ్స్ పాటలో ప్రభువా మాతో తోడుగుండి ప్రభువా అయా మాలో నీ యొక్క సంతోషాన్ని నింపినందుకు స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్. హల్లెలూయా. పిల్లలు, ఈరోజు మొదటి కిడ్స్ క్యాంప్ కదా మనకి. హాయ్ పిల్లలు. అటు చివరి చెప్పట్లా అమ్మ, పెద్ద పిల్లలు హాయ్ పిల్లలు. మనము సంతోషంగా ఉంటే దేవుడు మనల్ని ఇంకా సంతోషంతో నింపుతాడు కదా. నిజమేనా? నిజమే కదా పిల్లలు? అమ్మ మీరే, వినపడుతుందా మీకు? నిజమేనా? ఏమి నిజం? మన దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటే, అసలు దేవుని సన్నిధిలో ఉంటేనే ఆయన సుఖశాంతులతో మనల్ని నింపే దేవుడిగా ఉన్నాడు కదా. నిజమే కదా. అయితే ఈరోజు ఒక గొప్ప విశ్వాస వీరుడు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎవరి గురించి మా? ఓ గొప్ప విశ్వాస వీరుడు. ఒకసారి చెప్తారు నాతో పాటు, ఓ గొప్ప. సగం మంది చెప్తున్నారు, అందరూ చెప్దాం. ఓ గొప్ప విశ్వాస వీరుడు ఎవరో తెలుసా మీకు? చాలామంది ఈ లోకంలో యేసు ప్రభుని నమ్మి తన సొంత రక్షకున్న ఎరిగి ఆయన మాటలు విని ఆయన మాటలకు లోబడి అనుసరించి నడిచే ప్రతి ఒక్కరూ
గొప్ప గొప్ప విశ్వాస వీరులు. వారిలో ఒక వ్యక్తి, వారి పేరేంటో తెలుసా మీకు? నిలబడి ఉన్నారు, మీకు తెలుసా పిల్లలు? కూర్చోవాలమ్మా, కూర్చోవాలా? ఇలా తిరిగే వాళ్ళు గొప్ప గొప్ప విశ్వాసాలు అవుతారా? అవుతారా? ఆడపిల్లలు చాలా మంచోళ్ళు, చాలా శ్రద్ధగా వింటున్నారు. బాయ్స్ ఎక్కడున్నా కానీ ఎక్కువ సందడి చేస్తారు కదా. మనం ఉంటేనే కల కదా ఎక్కడైనా. వెరీ గుడ్. వాడు చూడు చాలా బాగా విన్నాడు బుద్ధిగా, చిన్న అబ్బాయి. పెద్దలు మీరు కూడా మంచిగా వినాలి మా బాయ్స్, ఓకేనా? మనం మంచి వాళ్ళం కదా. మంచి వాళ్ళని అందరూ హల్లెలూయా చెప్పండి. అదిగో కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. అందరూ మంచోళ్ళేనా? ఒకసారి చెప్దాం హల్లెలూయా. మనం హల్లెలూయా చెబితే పక్కన నిద్రమోహం ఉన్న వాళ్ళందరూ వారి ముఖంలో నిద్ర మొత్తం పోతుంది కదా. వెరీ గుడ్. ఎవరి గురించి చెప్పుకుంటామంటే ఈరోజు చాలా మంచి వ్యక్తి. 1800 సంవత్సరంలో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు. ఆ గొప్ప వ్యక్తి ఆయన చేసే పనులు చాలా లేమితో కూడుకుంటాయి, కానీ అవి అనుకోకుండానే చాలా గొప్పగా జరిగిపోతూ ఉంటాయి. ఎలా జరిగిపోతాయి? చాలా 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 గొప్పగా జరుగుతాయి. అతని పేరేంటో తెలుసా? ఏం పేరుమా? కాదు. ఓ సూపర్. బైబిల్లో అందరి పేరు తెలుసు కదా మీకు. వెరీ గుడ్. కానీ బైబిల్లో లేని వ్యక్తి పేరు, కానీ చాలామందికి ఆదర్శ ప్రియుడు. ఆయన చూసి చాలామంది ఆయనలాగా చేయాలని కోరుకునే వ్యక్తులు అన్నమాట. ఎవరి పేరు తెలుసా? ఆయన పేరు జార్జ్ ముల్లర్. ఏం పేరు ఒకసారి చెప్పండి? జార్జ్ ముల్లర్. ఆయన యునైటెడ్ కింగ్డమ్ స్టేట్లో 2000 మంది అనాథ పిల్లలకు పోషిస్తూ ఉండేవాడు. ఎంతమందిని? మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు కదా. మన ఇంట్లో ఎంతమంది ఉంటాం? 4 లేదా 2 కదా. మన 2 4 పోషించడానికి మమ్మీ కష్టపడాలి, డాడీ కష్టపడతారు కదా. ఎందుకు? ఇప్పుడున్న ఈ తరంలో, ఈ రోజుల్లో 2 పని చేయాలి, లేదా ఒక్కరు కూడా బాగా కష్టపడితే కానీ మనం సంతోషంగా ఉండలేం కదా. అలాగా ఆయన కోసం కష్టపడట్లేదు పిల్లలు. హల్లెలూయా. ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం కష్టపడట్లేదు, కానీ 2000 మంది అనాథ పిల్లలు అంటే తెలుసా మీకు? తల్లిదండ్రులు లేకుండా ఉంటారు కదా, వారందరినీ 2000 మందిని ఒక చోట కూర్చోబెట్టి వారిని నిత్యము పోషించే ఒక గొప్ప విశ్వాస వీరుడు. ఆయన చేసిన ఒక్క పనిని మన జ్ఞాపకం చేసుకుందాం. మీ దారిలో ఉండొద్దు, మా పక్కన కూర్చోండి, పక్కన కూర్చుందాం. ఈయన చాలా మంచి వ్యక్తి, చాలా ప్రార్థనాపరుడు, చాలా గొప్ప విశ్వాసం గల వ్యక్తి. అయితే ఈయన ఒకానొక రోజు ఈయనకి పెద్ద సమస్య వచ్చింది. ఎంత సమస్య? పెద్ద సమస్య వచ్చింది. అమ్మ వెనకమాల ఉన్న పిల్లలు మీరు, ఎంత సమస్య? చాలా పెద్ద సమస్య వచ్చింది. మన పెద్ద సమస్య వస్తే ఏం చేస్తాం? భయపడతాం. అమ్మో ఏం జరిగిద్దో అని మనం చాలా కలత చెందుతాం. కానీ జార్జ్ ముల్లర్ గారు, ఆయనకి తెలిసింది ఒకటే, ప్రార్థన చేస్తే దేవుడు సమస్తాన్ని జరిగిస్తారనే గొప్ప విశ్వాసం ఆయనకుంది. ఆ విశ్వాసంతో ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఇలానే పిల్లలందరూ భోజనం చేసి నిద్రపోతూ ఉన్నారు. మరుసటి రోజు భోజనానికి ఏమి లేదు. ఒక్కళ్ళిద్దరికంటే మన ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు, కానీ 2000 మంది పిల్లల కంటే ఏమీ లేదు. అంత క్లిష్ట పరిస్థితిలో జార్జ్ ముల్లర్ గారు ఏ ఒక్కరిని ఒక్క పైసా కూడా అడిగేవాడు కాదు. ఏ ఒక్కరిని ఒక్క పైసా కూడా అడగకుండా
అలా 2000 మంది అనాథలను పోషిస్తున్న గొప్ప విశ్వాస వీరుడు. అయితే ఆయన మరుసటి రోజు పిల్లలు ఏం తినాలనే బాధతో ఒక్కటే ఒక పని చేశాడు. విశ్వాసంతో ఆయన ప్రార్థనా గదికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏం చేయటం మొదలుపెట్టారు పిల్లలు? ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసి ఆయన అలా నిద్రపోయి లేవగానే 2000 మంది పిల్లలకు ఆహారము దేవుడు వాళ్ళ ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి? 2000 మంది పిల్లలకు సరిపడ్డ ఆహారము ఎవరో తెలియని వ్యక్తులు అక్కడికి తీసుకుని వచ్చారు. చాలా అద్భుతం కదా పిల్లలు, చాలా అద్భుతం. మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఎవరో ఒకరు మనకి మంచి బిర్యానీ ఆకలితున్నప్పుడు తీసుకొస్తే ఎలా ఉండేది? చాలా సంతోషంగా ఉండేది కదా. అలాగా ఆ పిల్లలందరి కోసం ఆహారం తీసుకురాగానే పిల్లలందరూ సంతృప్తిగా తిని అలా కూర్చోగానే బయటికి రాగానే ఆయన జార్జ్ ముల్లర్ బయటికి రాగానే వాళ్ళందరిని చూసి చాలా సంతోషపడ్డాడు. ఎక్కడిది ఆహారం అంటే తెలియదండి, ఎవరో తీసుకొచ్చి ఇచ్చారన్నారు కదా. మన యేసయ్యకు ప్రార్థన చేస్తే చాలా అద్భుత కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే మన అవసరతలు తీర్చే దేవుడు. అందుకే పిల్లలు మనం ఈ వయసులో ఉన్నప్పుడే ప్రతి అవసరం ఉన్నా మన తల్లిదండ్రులు చెప్తాం కదా. పిల్లలు ఎవరికి చెప్తాం మనకు అవసరం ఉంటే? మా బాయ్స్ మనకి ఏదైనా అవసరం ఉంటే మనం ఎవరికి చెప్తాం? మమ్మీకి, డాడీకి కదా. వాళ్ళే కదా మనకి ఏ అవసరం ఉన్నా ఇచ్చేది, ఏ అవసరం ఉన్నా తీర్చేది వాళ్ళే కదా. అలానే మనకు ప్రతి అవసరము దేవునికి కూడా చెప్తే దేవుడు ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన మనకి తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఈరోజు డివోషనల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య మనం ప్రార్థన చేస్తే ఆలకించి మన అక్కర్లని తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఆ 2000 మంది పిల్లలకు ఆహారము తీర్చాడు. ఎలా తీర్చాడు అమ్మా? ఎలా తీర్చాడు చెల్లి? ప్రార్థన చేయగానే జార్జ్ ముల్లర్ గారు, ఎవరు? జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేయగానే దేవుడు ఆలకించి ఆయన వాళ్ళ దగ్గరికి ఆహారాన్ని పంపాడు. మనము కూడా ప్రార్థన చేస్తే ఈ 3 రోజులు కూటము మనకి చాలా విషయాలు నేర్పించడానికి, చాలా కొత్త పాటలు నేర్చుకోవడానికి, మంచి యాక్షన్ సాంగ్ నేర్చుకోవడానికి, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరం తీర్చడానికి దేవుడు సామర్థ్యం గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఓకేనా? ఈ చిన్న డివోషన్ దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా మార్చును గాక. ఓకే, అందరి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. గర్ల్స్ చాలా త్వరగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. బాయ్స్ మీరు కూడా సూపర్, వెరీ గుడ్, సూపర్ సూపర్. మా వెనకమాల ముసలోళ్ళు ఉన్నారు, త్వరగా కదా. అందరి కళ్ళు మూసుకోండి. చిన్నపిల్లలు చూడండి మోకరించి ఎంత బాగున్నారో. మీరు ఎందుకు కళ్ళు తెరుస్తున్నారు? కళ్ళు మూసుకోండి మా. కళ్ళు మూసుకోపోతే సాతాను మన దగ్గరకు వచ్చి మనలో సంతోషం లేకుండా చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరి కళ్ళు మూసుకోవాలా. అయ్యా జార్జ్ ముల్లర్ గారి విశ్వాసం, గొప్ప విశ్వాసం నా కూడా దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, శక్తిమంతుడా, అయా ఈరోజు డివోషన్లో జార్జ్ ముల్లర్ గారి ప్రభువా, అయా వారి జీవితంలో జరిగిన చిన్న సంఘటనమే జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. అలా మా ప్రతి ఒక్క అవసరము తీర్చే దేవుడవు నీవే. క్రీస్తు మహిమలో అయా మీ యొక్క ప్రతి ఒక్క అవసరము తీర్చబడినని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయా ఇంతవరకు ప్రభువా చిన్న బిడ్డలైన అయా నీ బిడ్డలు అయా చాలా శ్రద్ధగా విని అయా వారి జీవితాల్లో ప్రభువా అది అన్వయించుకొని ప్రభువా వారి కుటుంబాల్లోనూ ప్రభువా వారి పరిస్థితుల్లోనూ ప్రభువా వారి ఒంటరి జీవితంలో ప్రభువా
ప్రార్థన అనే ఒక ఆయుధము కలిగి ప్రభువా వారికి ముందు ఉండటానికి ప్రభువా మీరు కృప చూపమని, మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరూ మళ్ళీ మంచి కూర్చుందాం. ఈ సమయంలో మన మధ్య క్రాంతి అని ఉన్నారు, అన్నయ్య వచ్చి ముందు నడిపిస్తారు. సాగర్ అన్న రైట్. అన్నకు ఒకసారి థ్యాంక్స్ చెప్దామా, మంచి డివోషన్ నడిపించాడు కదా. చేతులు కట్టుకోండి, ఫస్ట్ ఫుల్ హ్యాండ్స్. దానికంటే ముందు ఒక మాట చెప్తానన్న, వాళ్ళు వింటానంటే తర్వాత చెప్తా. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు కట్టుకోండి, సిట్ ఇన్ లైన్స్. ఫస్ట్ 1 2 3 అని లెక్క పెడతాం. 1 2. కొంచెం ఇటు జరిగితే బాగుంటుంది అనమాట. చిన్నగా ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేసాయండి, ఎందుకని మంచిది. బాబు రైట్. ఓకే, సో మనం స్టార్ట్ చేసుకున్న కాడ నుంచి సాంగ్స్ నేర్చుకున్నాం, సాంగ్స్ పాడాము, ఇంకా ఇంట్రడక్షన్ అయింది, అంతేనా? పేర్లు ఇంట్రడక్షన్ చేసుకున్నారా? నో? ఎస్. నోరు తెరిచి మాట్లాడితే బాగుంటుంది. మనం ఇక్కడ మనుషులమా జంతువులమా? రైట్. వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, కాబట్టి మనం మాట్లాడాలి. దేవుడు మనకు నోరిచ్చాడు మాట్లాడతాను. ఓకే రైట్. మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము, సాంగ్స్ పాడాము, ఇంకేం చేసాము, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఐడి కార్డ్స్ తీసుకున్నారా? ఐడి కార్డ్స్ తీసుకున్నారు. ఓకే, సో యాక్చువల్గా మనం ఒకటి మర్చిపోతున్నాం. ఏంటది మర్చిపోయింది? నా పేరు పక్కన పెట్టండి రా, ఇంకోటి ఏదో మర్చిపోయాం, సంథింగ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దట్? సండే స్కూలా? ప్రార్థన చేశాం కదా. ఎవరైనా అప్పుడే పప్పెట్ షో వస్తుందా అక్క నీకు? వాక్యం ఇప్పుడు చెప్పింది వాక్యమే కదరా. రైట్. ఈ అక్క నీ పేరేంటి అక్క? చెప్పు, గట్టి చెప్పు. నువ్వా చెప్పింది? చెప్పు, నీ పేరేంటి? గట్టిగా దీవెన. ఒక్కసారి దీవెనకి గట్టి క్లాప్స్ కొడదామా? అసలు థీమ్ ఏంటో తెలుసుకోలేదు కదా మంది. ఈ ఇయర్ థీమ్ ఏంటి? సరే, థీమ్ గురించి చెప్పే ముందు నేను ఒక మాట, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఐ యూ రెడీ టు ఆన్సర్? నేను లేపుతా, ఆన్సర్కి రెడీయా? ఆన్సర్ చెప్పిన వాళ్ళకి క్రాంతి అన్న క్రాంతి అన్న నాకు చాక్లెట్స్ కావాలి, మా పిల్లలకి ఇస్తాను నేను. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను. ఐ యూ రెడీ? నాకేం పట్టిందిలే, నేను ఖాళీగా వచ్చా, కూర్చున్నా, జస్ట్ చూసేసి పక్కన వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోదాంలే అని అనుకుంటే మాత్రం చాలా కష్టం. వీఆర్ హియర్ టు లెర్న్ సంథింగ్ గుడ్. మనం ఇక్కడ మంచి నేర్చుకోవటానికి వచ్చాం, నేర్చుకుందాం, నేర్చుకొని మంచిగా తినేసి వెళ్దాం. ఓకే రైట్. ఎప్పుడైనా సోల్జర్స్ని చూసారా? ఎంతమంది చూశారు సోల్జర్స్? ఓకే, ఇక్కడికి వచ్చి సోల్జర్ ఎలా నుంచుంటారో చెప్తారా? అక్షయ్ రా, అట్లా చేతులు ఎత్తితే కష్టం అన్న, కూర్చోవాలి. ముందు వెనక జరగండి, మీరు కొంచెం వెనక జరగండి. ఓకే, సోల్జర్ ఎట్లా నుంచుంటాడన్న? ఎట్లా నుంచున్నాడు అన్న? స్టిఫ్గా నుంచున్నాడా? చెప్పండి. చాలా స్ట్రైట్గా నుంచుంటారుగా, ఇట్లా వంగిపోయి నుంచుంటారా? ఎట్లా? జస్ట్ పైకి పెట్టి హెడ్ స్ట్రైట్, చేతులు స్ట్రాంగ్, కాళ్ళు రెండు స్ట్రైట్. ఇట్లా వంచాడా అన్న? ఏమన్నా టింగ్ 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 అరే గట్టిగా ఉన్నాడు అన్న. పా అన్న జిమ్కి వెళ్తావనా? అన్న చాలా గట్టిగా నుంచున్నాడు. రైట్. సైనికుడు ఎలా నుంచి ఉంటాడు? స్టిఫ్, గట్టిగా నుంచి ఉంటాడు. ఇంతే నా ఉండేది సైనికుడు అన్న. ఒకసారి మార్చ్ చేసి చూపించవా అక్కడ దాకా? మార్చ్, అంతేనా? మ్యూజిక్. రైట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, పీछे मुड़, लेफ्ट राइट लेफ्ट, लेफ्ट राइट लेफ्ट,
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పీచే ముడ్ సెల్యూట్. భలే వచ్చాడా? ఒకసారి గట్టి క్లాప్స్ కొడదామా? రైట్ రైట్ రైట్, వావ్, నైస్ నైస్. కూర్చోనా, కూర్చో కూర్చో. రైట్ రైట్, దా సైనికుడు, దా నీకు ఒక చాక్లెట్. గుడ్. ఓకే, సైనికుడు ఎట్లా ఉంటారో ఓకే తెలిసిపోయింది. సైనికుడు ఎప్పుడు చూసినా డల్గా ఉంటాడా? సైనికుడు ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటాడా? సైనికుడు ఎప్పుడు చూసినా తింటా కూర్చుంటాడా? సైనికుడు ఎప్పుడు చూసినా సాకులు చెప్తాడా? అన్నా నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు రాదు, నా వల్ల కాదు, నేను ముసలోడిని, నా కొంచెం పోయేసి వస్తా, ఇట్లా కారణాలు చెప్తాడా? సైనికుడు ఎక్కడుంటాడు చెప్పండి? ఎక్కడా? బార్డర్ అంటే సరిహద్దుల్లో ఉంటారు కదా. దేనికి సరిహద్దుల్లో ఉంటారు సైనికులు? రైట్, శత్రువులు మన మీద దాడి చేయకుండా ఉండటానికి కాపాడటానికి ఉంటారు అక్కడ. అవునా? వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ నిద్రపోతున్నాం మంచిగా, అంతేనా? సో ఈ సైనికులు బార్డర్లో కూర్చొని వీళ్ళు కూడా నిద్రపోతారా? వాళ్ళు తెలుసా మీకు ఇంకొక విషయం చెప్పాలా? వాళ్ళకి పనుకోవటానికి టైం ఉండదు. కూర్చొని ఇంతే కళ్ళు ఇట్లా మూసుకుంటారు, గబక్కని ఇట్లా కళ్ళు తెరుస్తారు. చిన్న శబ్దమైన అని సౌండ్ వచ్చినా కళ్ళు తెరుస్తారు. ఎవరది? అటు ఇటు చూస్తారు, 360 డిగ్రీ మొత్తం చూస్తారు, అటు ఇటు ఇటు మొత్తం చూసి రెడీగా ఉంటారు. అవునా? సో ఈ ఇయర్ థీమ్ ఇప్పుడు దీని మీద బేస్ అయ్యింది. ఎవరైనా చెప్పగలుగుతారా? అన్న ఏంటి ఈ థీమ్? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరో ఇట్లా చెయ్యొద్దుగా చెప్తా. ఎవరైనా గెస్ చేయగలుగుతారా? వాట్ కుడ్ బి ద థీమ్ ఆఫ్ ఇయర్ 2025? యోధుడు. కొంచెం దగ్గరికి వస్తున్నారన్న, కొంచెం. యాక్చువల్గా దీనికి రిలేటెడ్ బైబిల్ వర్స్ కూడా చెప్దామనుకున్నా, కానీ మీరు చెబితే బాగుంటుందని నేను వెయిట్ చేస్తున్నా. ధైర్యమా? ఇంకా సాహసం? అన్న నువ్వు కాదన్నా, మా పిల్లలు చెప్పాలన్నా గట్టిగా. సోల్జర్. దగ్గరికి వచ్చారు. ఇంకా ఇంకా సోదా, వామిటింగా, కోతి, సోది అని కాదన్నా. చెప్పండి ఎవరైనా గెస్. ఎనీ గెస్. గొప్ప యోధుడు. ఎవరు చెప్పింది? కొంచెం దగ్గరికి వచ్చాయి, ఇంకొంచెం. ఇంగ్లీష్లో ఉంటుంది థీమ్, తెలుగులో కూడా ఉంది. ఎవరు చెప్పారు నీకు? ఓకే, ఒక్కసారి నా వెనకాల చెప్తారా? 1 చెప్పండి, నా వెనకాల 1 2 3. వాట్ ఈస్ ఆ థీమ్? గట్టిగా గట్టిగా గట్టిగా. God's mighty heroes. God's mighty heroes are like soldiers. Are you God's mighty heroes? అవునా? మరి గాడ్స్ మైటీ హీరోస్ లాగా ఉందామా, జీరోస్ లాగా ఉందామా? ఎంతమంది గాడ్స్ మైటీ హీరోస్? ఆల్రెడీ మీకు బ్యాడ్జెస్ వచ్చేసినాయి కాబట్టి రివీల్ అయిపోయింది. ఓకే రైట్. సో దీనికి రిలేటెడ్ థీమ్ సాంగ్ ఉంది, చాలా బాగుంటుంది, నేర్చుకుందామా? ఆర్ యు రెడీ? ఆ లాస్ట్ బ్యాచ్ ఆర్ ద కిడ్స్, టీచర్స్, వాలంటీర్స్? ఎవరు? టీచర్స్. ఓకే, ఆ టీచర్స్ అయితే ఐ వుడ్ రిక్వెస్ట్, ఇట్స్ జస్ట్ అ రిక్వెస్ట్, సిట్ అమాంగ్స్ ద కిడ్స్. ఒక్కొక్కరు స్ప్రెడ్ అయిపోండి, బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం బాయ్స్కి మాకు కొంచెం గైడెన్స్ కావాలి. బికాస్ వీఆర్ ద రియల్ హీరోస్ ఆఫ్ గాడ్. అందుకనే వీ నీడ్ లిటిల్ గైడెన్స్. టీచర్స్ స్ప్రెడ్ అయిపోండి, వాలంటీర్స్ ఉన్నా కానీ స్ప్రెడ్ అయిపోండి, పిల్లల మధ్యలో అటు ఇటుగా కూర్చోండి. సో దట్ వుడ్ బి గుడ్. సో లెట్స్ కాల్ అప్ అవర్ టీమ్. మన టీంని పిలుస్తాం. మనం తొందరగా థీమ్ సాంగ్ నేర్చుకొని నెక్స్ట్ ప్రోగ్రాంలోకి తొందరగా వెళ్ళిపోతాం. ఓకే, క్రాంతి అన్న ప్లీజ్ గట్టి చప్పట్లు కొట్టండి టీంకి, గట్టిగా 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 గట్టిగా.
ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా రండి అన్న. గట్టి పిలవండి, రావట్లేదు వాళ్ళు. మీరు కొట్టింది వినపడలా. క్రాంతి అన్న, గట్టిగా క్రాంతి అన్న. అన్న అంటున్నారా అంకుల్ అంటున్నారా మీరు? కనపడతానికి అంకుల్లాగా ఉన్నా అన్న అనలాలి. క్రాంతి అన్న రమ్మంటే కుట్ట అన్న వచ్చాడు ఏంది అసలుకి? జాస్మిన్, అరే క్రాంతి అన్న పిలవట్లే మీరు. గట్టిగా పిలవండి, గట్టిగా. కమాన్, అన్న డ్యాన్స్ చేస్తే మనకు కూడా గట్టిగా జోష్ వస్తుంది కదా. రైట్, ఆర్ యూ రెడీ టు లర్న్? ఓకే, థీమ్ సాంగ్ నేర్చుకుందాం. ఫస్ట్ మేము పాడతాము, వినండి. తర్వాత లిరిక్స్ చెప్తాము, వెనకాల రిపీట్ చేసి నేర్చుకుందాం. ఓకే, ఒకసారి పాడుకుందామా అన్నా? అన్నా హలో పిల్లలు, ఇప్పటి వరకు మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఒకటి నేర్చుకున్నాం. పోలీస్ అనగానే ఏం చేయాలి? పోలీస్ అనగానే ఏం చేయాలి? కాదు, మర్చిపోయారు. చేతులు కట్టుకుని నోటి మీద వేసుకోవాలి. పోలీస్ అన్నాళ్ళు పాట పాడుతున్నారు, మేము పాట పాడుతున్నాం, మీరు వినాలి. ఏం చేయాలి? మొదట చెవులు ఉన్నాయా అందరికీ? ఎక్కడైనా పాడేశారా? చూడండి, ఇందాక నేను స్టెప్స్ ఎక్కి వస్తుంటే, మెట్లు ఎక్కి వస్తుంటే ఒక చెవి దొరికింది. క్రాంతి అన్నతో చెప్పా, అన్న ఎవరిదో చెవి దొరికిందంటే సరే పక్కన పెట్టి సాంబార్లో వేద్దాం అన్నాడు. మీ చెవులు ఉన్నాయా అక్కడ అందరికీ? చూసుకోండి ఒకసారి. చెవులతో మీరు వినాలి, కళ్ళతో చూడాలి, పాట నేర్చుకోవాలి. మీకు పాట వచ్చిన తర్వాత మాతో కలిసి పాడాలి. ఆర్ యు రెడీ పిల్లలు? రైట్, పాడదామా? అన్న కుట్టే నీటి వచ్చాను. మీరు లేకపోతే మాకు ఊపి రాదు, ఖచ్చితంగా ఉండాలి మీరు. రైట్, పాడుతూ యాక్షన్ చేద్దాం, దాని తర్వాత వాళ్ళకి లిరిక్స్ చెప్తాం. చలో 1 2. మన థీమ్ ఏంటి అన్న? అన్న థీమ్ 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 గాడ్స్ అన్న. మళ్ళీ ఒకసారి గాడ్స్. 2 తిమోతి చెప్పండి. 2 తిమోతి 2nd చాప్టర్ 3rd వర్స్. 2వ తిమోతి 2వ అధ్యాయము 3వ వచనము. ఎవరైనా చదువుతారా? తెలుగులో చదువుతారా ఎవరైనా? ఈజ్ దర్ ఎనీబడి టు రీడ్? నేను చెప్పానా వీడికి? అప్పుడే చెప్పాను నేను వీడికి, అరే నువ్వు వాటర్ తాగి పోయిరారా అని చెప్పి. వెళ్ళొస్తావా? త్వరగా వచ్చాను. ఓకేనా? గో 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 ఫాస్ట్. ఎవరు వస్తున్నారు తెలుగులో చదవడానికి? ఎవరు రావట్లేదా? ఇంగ్లీష్లో చదవడానికి ఎవరు వస్తున్నారు? ఇంగ్లీష్ 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 తెలుగు ఎవరైనా సరే ఒకరు. ఎవరు లేరా? దీవెన కమ్ 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 కమ్. ఇంగ్లీష్లో నేను తీసి చూపిస్తాట. వెరీ గుడ్ దీవెన. ఏంటి లేట్ వచ్చావు ఈరోజు? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ దీవెన. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నావా? వెరీ గుడ్ అక్క. 2 తిమోతి 2nd చాప్టర్ 3rd వర్స్. అమ్మో, ఇంత బరువు మోయలేదన్న అక్క. తెలుగులో చదివే వాళ్ళు రెడీగా ఉండాలి. And the things that you have heard from me among many witnesses come, these to faithful men who will be able to teach others also. 2 Timothy chapter 2 verse 2. Verse 3. You therefore must endure hardship as a good soldier of Jesus Christ. Very good, amazing. అక్కకు చాక్లెట్ ఇవ్వండి. చాక్లెట్ 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 చాక్లెట్. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. అక్క నాకు కాదా? మరి నాకెందుకు ఇస్తున్నా అక్కకి? అమ్మయ్య నాకైతే 2 చాక్లెట్లు వచ్చాయి. అమ్మో. ఓకే రైట్. తెలుగులో ఎవరు చదువుతారు? అక్క రకం. అమ్మయ్య దేవునికి స్తోత్రం. ఒక్కరు చదివితే 2 చాక్లెట్స్ వచ్చాయి, ఇంకొకరు చదివితే ఇంకో 2 చాక్లెట్స్ వస్తాయి. టోటల్గా 4 చాక్లెట్స్. అక్క వాట్ ఈస్ యువర్ నేమ్? సంకీర్తన. సంకీర్తన. ఎన్నో క్లాస్? 7th క్లాస్. ఎన్నో గిలాస్?
క్రీస్తు యేసు ఒక మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి సంకీర్తనకి. వెరీ గుడ్. అమ్మా నాకు ఇస్తుందేమో అనుకున్నా. అబ్బా అక్కడ నువ్వు నాకు ఇవ్వాలి కదా అమ్మా. ఓకే రైట్. ఓకే ఒకసారి అందరు నాతో చెప్పండి. క్రీస్తు యేసు యొక్క కొంచెం వాల్యూమ్ పెంచుతాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. కష్టపడితే చెమట వచ్చిద్దా రాదా? వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. టైం లేదు, త్వరగా వెళ్ళిపోవాలి. ఓకే మన థీమ్ మళ్ళీ ఒకసారి చూద్దామా? గాడ్స్ మైటీ. లాస్ట్ ఇయర్ కాకుండా అటుపోయిన ఇయర్ థీమ్ ఏంటో గుర్తుంది ఎవరికైనా? ఏం థీమ్? మనం ఇందాక థీమ్ సాంగ్ కూడా వాడుకున్నాం. వెరీ గుడ్, సూపర్. ఏంటంటే థీమ్ ఫ్రూట్ఫుల్ లైఫ్. సంకీర్తన ఒక్కదానికే గుర్తుందా? మీకు గుర్తులేదా? టాయిలెటా? అరే ఇవాళ మీరు నన్ను టాయిలెట్ అడగడానికి మీరు ఇంటికాడ ప్రిపేర్ అయ్యి వచ్చారు కదరా? అవునా? నీకు వస్తుందా? త్వరగా పోసొచ్చి. లేకపోతే అరే జిప్ పెట్టుకోరా లేదా? అయ్యో ఏసయ్యా ఎంత కష్టం వచ్చా ప్రభా. ఓకే రైట్. మన థీమ్ ఏంటి? మీరు కాదు చెప్పాల్సింది, మీరు చెప్పండి. గాడ్స్ మైటీ. ఓకే రైట్. థీమ్ చెప్పిన తర్వాత రెఫరెన్స్ కూడా చెప్పాలి. గాడ్స్ మైటీ హీరోస్, 2 తిమోతి 2nd chapter 3rd verse. ఓకేనా? మన థీమ్ ఏంటి? సుందర్. గాడ్స్ మైటీ హీరోస్, 2 తిమోతి 2nd chapter 3rd verse. మన థీమ్ ఏంటి? నువ్వు చెప్పు. God's mighty heroes. 2 Timothy 2nd chapter 2-3. 2nd chapter 2-3. ఓకే మన థీమ్ ఏంటి? God's mighty heroes, 2 Timothy 2nd chapter 3rd verse. వెరీ గుడ్. మన థీమ్ ఏంటి? మర్చిపోయా. మన థీమ్ ఏంటి? సార్ గాడ్స్ మైటీ హీరోస్, 2 Timothy 2nd chapter 3rd verse. అన్నా మన థీమ్ ఏంటి? అన్నా మన థీమ్ ఏంటి? God's mighty heroes. సూపర్. సుందర్ వాళ్ళ అన్న తమ్ముడు మన థీమ్ ఏంటి? గాడ్స్ మైటీ హీరోస్. జీరోసా హీరోసా? హీరోస్. తిమోతి తెలుగునా 2nd chapter 3rd verse. రైట్, సూపర్, అమేజింగ్. కన్నా మన థీమ్ ఏంటి? మా అన్న వచ్చారు, అన్నకు చప్పట్లు కొట్టండి గట్టిగా. మా అన్న మన థీమ్ ఏంటి? గాడ్స్ మైటీ హీరో. కొంచెం గట్టిగా చెప్పున్నా. టిఫిన్ చేయలేదా? అయ్యో టిఫిన్ చేయకపోతే మధ్యాహ్నం లంచ్ గట్టిగా లాగిద్దాం. ఓకేనా? రైట్. ఓకే మళ్ళీ ఒకసారి మన థీమ్ ఏంటి? రైట్, థీమ్ సాంగ్ పాడుకుందాం. 1 అన్నా రెడీయా? 1 2 3 గో. క్రీస్తు యేసుని సైనికుడన్, యేసు రాజుని సైనికుడన్. క్రీస్తు యేసుని సైనికుడన్, యేసు రాజుని సైనికుడన్. I am a faithful soldier, I am a loyal soldier, I am a fearless soldier, yes, yes. I am a faithful soldier, I am a loyal soldier, I am a fearless soldier, yes, yes. No అవలేని మాటను
చేదను నోవాహు వలె నీ మాటను నిత్యము నమ్మెదను నీ మాటను నమ్మి నేను నిత్యము నడిచెదను I am a faithful soldier I am a loyal soldier I am a fearless soldier say yes yes I am a faithful soldier I am a loyal soldier I am a fearless soldier say yes yes దావీదు వలె నీ వాక్కును నిత్యము చదివెదను ఆజ్ఞను కైకొని నేను అనుదినము బ్రతికెదను దావీదు వలె నీ వాక్కును నిత్యము చదివెదను ఆజ్ఞను కైకొని నేను అనుదినము బ్రతికెదను I am a faithful soldier I am a loyal soldier I am a fearless soldier for yes I am a faithful soldier I am a loyal soldier I am a fearless soldier నిత్యము వలె అను నేను క్రీస్తు కొరకై నేను సాక్షిగా జీవించెదను గిద్యోను వలె ధైర్యముగా నిలబడెదను నేను క్రీస్తు కొరకై నేను సాక్షిగా జీవించెదను I am a faithful I am a loyal soldier I am a fearless soldier yes yes I am a faithful soldier I am a loyal soldier I am a fearless soldier yes yes క్రీస్తు యేసుని సైనికుడన్ యేసు రాజుని సైనికుడన్ క్రీస్తు యేసుని సైనికుడన్ యేసు రాజుని సైనికుడన్ I am a faithful soldier I am a loyal soldier I am a fearless soldier for yes yes హల్లెలూయా నచ్చిందా వచ్చింది అప్పుడే నేను నచ్చిందా అని అడిగిన మీరు వచ్చిందా అని అంటున్నారు నచ్చిందా ఒరేయ్ నచ్చిందా వచ్చిందా మెచ్చిందా నెక్స్ట్ ఏంటో తెలుసుగా సచ్చిందని ఎవరో చిన్నగా అన్నారు సచ్చింది అని సచ్చిందా సావలే కదా నేర్చుకుందామా ఒకసారి అందరు నాతో చెప్పండి క్రీస్తు యేసుని సైనికుడన్ యేసురాజుని సైనికుడన్ గట్టిగా చెప్పాలరా క్రీస్తు యేసుని సైనికుడన్ యేసురాజుని సైనికుడన్ ఎవరైనా సోల్జర్ భయపడతారా అమ్మో నాకు భయం అవుతుంది అమ్మో నాకు భయం అవుతుంది అంటారా సోల్జర్ ఎవరన్నా భయపడకుండా ముందడిగేసి యుద్ధం చేస్తారు కదా భయపడేవాడిని సోల్జర్ అంటారా భయపడేవాడిని హీరో అంటారా భయపడే వాళ్ళని ఏమంటారు జీరో అంటారు కదా ఓకే రైట్ కొంచెం వెనక్కి జరగండి మీరు కొంచెం వెనక్కి జరగండి గర్ల్స్ కూడా రైట్ ఒకసారి అందరు నాతో చెప్పండి క్రీస్తు యేసుని సైనికుడన్ యేసురాజుని సైనికుడన్ I am a faithful soldier I am a loyal soldier I am a fearless soldier for JESUS ఏమైతుంది I am a faithful soldier I am a loyal soldier I am a fearless soldier for JESUS అక్కడ SUS అట్లా అయిపోవాలి ఓకేనా
మళ్ళీ ఐ ఆమ్ ఎ ఫెయిత్ఫుల్ సోల్జర్, ఐ ఆమ్ ఎ లాయల్ సోల్జర్, ఐ ఆమ్ ఎ ఫియర్లెస్ సోల్జర్ ఫర్ JESUS. ఓకేనా? పాడదామా? స్టార్టింగ్ నుండి కూర్చొని పాడదాం ఫస్ట్. ఓకేనా? కూర్చొని పాడదాం, దాని తర్వాత లేచి నిలబడి పాడదాం. 1 నేను పాడిన తర్వాత మీరు రిపీట్ చేయండి. ఓకేనా? చలో 1 2 3. ఓకే, ఫస్ట్ నేను పాడతాను, దాని తర్వాత అక్క పాడతారు. అక్క పాడినప్పుడు మీరు కలిసి పాడాలి. ఓకేనా? మీ అందరికి సాంగ్ షీట్స్ ఇవ్వబడతాయి, అందరికి ఇస్తాము. వెంటనే ఇచ్చిన వెంటనే నేమ్ రాసుకోండి. ఓకేనా? ఓకే, నేను పాడతాను, ఫస్ట్ వినండి. ఓకే, సెకండ్ టైం పాడినప్పుడు రిపీట్ చేసి అందరు కలిసి పాడు. క్రీస్తు యేసుని సైనికుడన్, యేసు రాజుని సైనికుడన్, క్రీస్తు యేసుని సైనికుడన్, యేసు రాజుని సైనికుడన్, క్రీస్తు యేసుని సైనికుడన్, యేసు రాజుని సైనికుడన్, క్రీస్తు యేసుని సైనికుడన్, యేసు రాజు. I am a faithful soldier, I am a loyal soldier, I am a fearless soldier for JESUS. ఓకే, ఫస్ట్ ఏమో ఐ ఆమ్ ఏ ఫెయిత్ఫుల్ సోల్జర్. ఫస్ట్ ఏంటి? ఐ ఆమ్ ఏ ఫెయిత్ఫుల్ సోల్జర్. చెప్పండి, ఐ ఆమ్ ఏ ఫెయిత్ఫుల్ సోల్జర్, I am a faithful soldier, ఐ ఆమ్ ఏ లాయల్ సోల్జర్. I am a loyal soldier, థర్డ్ది ఐ ఆమ్ ఏ ఫియర్లెస్ సోల్జర్. I am a fearless soldier. ఫియర్లెస్ అంటే భయము లేకుండా, భయం ఎవరైనా భయపడతారా? సోల్జర్ అనేవాడు భయపడతారుగా. ఐ ఆమ్ ఏ ఫియర్లెస్ సోల్జర్ I am a fearless soldier for JESUS. JESUS. ఓకేనా? పాడదామా? చలో 1 2 3 గో. క్రీస్తు యేసుని సైనికుడన్, యేసు రాజుని సైనికుడన్, క్రీస్తు యేసుని సైనికుడన్, యేసు రాజుని సైనికుడన్. I am a faithful soldier, I am a loyal soldier, I am a fearless soldier for JESUS. I am a faithful soldier, I am a loyal soldier, I am a fearless soldier for JESUS. Right. ఇప్పుడు ఫస్ట్ వచనం నోవా వలే. ఎందుకు ఇట్లా అన్నామో తెలుసా? నోవాహు తాత కదా, తాతకి పెద్ద గడ్డం ఉంటుంది కదా. నోవాహు వలే నీ మాటను అన్న చేస్తున్నాడు చూడండి యాక్షన్స్. నీ మాటను నిత్యము నమ్మెదను, నీ మాటను నమ్మి నేను. గట్టిగా చెప్పాలి. నీ మాటను నమ్మి నేను నిత్యము నడిచెదను పొడిచెదను. పొడిచెదను కాదురా, నడిచెదను. పొడిచేస్తారా? నిత్యము నడిచెదను. మళ్ళీ ఐ ఆమ్ ఎ ఫెయిత్ఫుల్ సోల్జర్, ఐ ఆమ్ ఎ లా 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 లా. పాడదామా? ఐ ఆమ్ ఎ ఫియర్లెస్ సోల్జర్ ఫర్ JESUS. ఓకే, రైట్. ఫస్ట్ నుంచి పాడదాం. అన్న ఒకసారి పాడి కూర్చొని పాడి, దాని తర్వాత లేచి నిలబడి పాడదాం. ఓకేనా? ఓకే, ఈ సాంగ్ అయిపోయిన తర్వాత, వర్షిప్ అయిపోయిన తర్వాత మీ అందరికి బ్రేక్ ఇస్తాము. డోంట్ వరీ. బ్రేక్ టైంలో వాటర్ టీ అని పోయి రావచ్చు. ఓకేనా? రైట్, 1 2 3 గో. క్రీస్తు యేసుని సైనికుడన్, యేసు రాజుని సైనికుడన్,
1 2 3. స్టాండ్ అప్. త్వరగా లేచి నిలబడాలి. టైం లేదు మనకి. ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి త్వరగా. ఓకే, రెడీయా? ఆర్ యు రెడీ? బాయ్స్, ఓన్లీ బాయ్స్. ఆర్ యు రెడీ బాయ్స్? ఇంకా ఆర్ యు రెడీ బాయ్స్? అన్నా మా గర్ల్స్ ఇంకా బాగా చెప్తారు. గర్ల్స్, ఆర్ యు రెడీ? ఓకే, రైట్. 1 2 3 గో. క్రీస్తు యేసుని సైనికుడన్, యేసు రాజుని పాడాలి. చివరిసారిగా I am a faithful soldier, I am a loyal soldier, I am a fearless soldier, for JESUS, for JESUS, for JESUS. Hallelujah, hallelujah. అందరం అలాగే కళ్ళు మూసుకుందాం. ఎవరు మాట్లాడద్దు. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరు మాట్లాడదు. హీరో కళ్ళు మూసుకోవాలి. ప్రశాంత్, క్లోజ్ యువర్ ఐస్. అందరం కళ్ళు మూసుకుందాం. మన రెండు చేతులు జోడించి థ్యాంక్ యూ లార్డ్. ఒక్క మాట యేసయ్యకి. మేరీ కళ్ళు మూసుకోరా. 2024 నుండి 2025 వరకు ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చాడు కాబట్టి రెండు చేతులు ఇట్లా దగ్గరికి జోడించి యేసయ్య మీకు వందనాలు. కళ్ళు మూసుకోవాలి. స్టీఫెన్, జాయ్ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఎవరు కూడా మాట్లాడద్దు దయచేసి. క్లోజ్ యువర్ ఐస్. లెట్స్ ఆస్క్ గాడ్. దేవునికి స్తోత్రం చెప్తాం, దేవునికి థ్యాంక్స్ చెప్తాం. మీకు ఒకవేళ స్తోత్రం ఎట్లా చెప్పాలో తెలియకపోతే జస్ట్ థ్యాంక్ గాడ్. దేవా నీకు వందనాలు. 2024 సంవత్సరం సమ్మర్ నుండి ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చావయ్యా. ఏ యాక్సిడెంట్ మాకు అవ్వలేదు, ఏ రోగం మాకు రాలేదు కదా, ఏ ఎండదెబ్బ మాకు తగలేదు, ఏ వడదెబ్బ మాకు తగలేదు. యేసయ్య థ్యాంక్ యూ యేసయ్య అని కళ్ళు మూసుకొని యేసయ్యకి థ్యాంక్ యూ జీసస్ అని చెప్దాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. నువ్వు కళ్ళు తెరుస్తున్నావు బాగా. కళ్ళు మూసుకుందాం. దేవానికి వందనాలని యేసయ్యకి వందనాలు చెప్తాం. కొంచెం వాయిస్ గట్టి, కొంచెం మనకు వినబడేటట్టుగా. నువ్వు మనసులో చెప్పుకుంటున్నా అంటున్నావు కానీ మనసులో కొన్నిసార్లు మనం డీవేట్ అయిపోతుంటాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని దేవునికి వందనాలు చెప్తావా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య మీకు వందనాలయ్యా. ఇదిగో చాలామంది పిల్లలు రోడ్డు మీద పడుకొని ఎండ దెబ్బకు కొంతమంది చచ్చిపోయారయ్యా. కానీ మేము ఇంకా చచ్చిపోలేదు.
మేము ఇంకా బ్రతికే ఉన్నాం యేసయ్యా. కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు పిల్లలు. థ్యాంక్ యూ లార్డ్. అక్క కళ్ళు మూసుకో, అక్క కళ్ళు మూసుకో, అక్క కళ్ళు మూసుకో, పెద్దక్క కళ్ళు మూసుకో. దేవునికి స్తోత్రం చేద్దాం. మనం ఎంత చేసినా, ఎంత ఎగిరినా, ఎంత యాక్షన్ చేసినా దేవునికి స్తోత్రం చెప్పకపోతే వేస్ట్. దేవుడు హ్యాపీ ఫీల్ అవ్వడు. దేవుడు మన వల్ల హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అని అంటే కేవలం మనం చెప్పే థ్యాంక్స్ని బట్టే. కాబట్టి 2 చేతులు దగ్గరకు జోడించి, యేసయ్యా ఇదిగో మేము చదువుకోవడానికి మంచి స్కూల్ని ఇచ్చావు. యేసయ్యా ఇదిగో మాకు మంచి పేరెంట్స్ని ఇచ్చావు. కొంతమందికి పేరెంట్స్ లేరు, కొంతమందికి టీచర్స్ లేరు, కొంతమందికి ఫ్రెండ్స్ లేరు. ఇదిగో దేవుడు మనందరికీ వాళ్ళందరినీ ఇచ్చాడు. ఇదిగో నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు పేరెంట్స్ ఉన్నారు, నాకు పేరెంట్స్ ఉన్నారు. ఇదిగో నీకు ఫ్యామిలీ, చక్కటి ఫ్యామిలీని దేవుడు ఇచ్చాడు, నాకు చక్కటి ఫ్యామిలీని దేవుడు ఇచ్చాడు. థ్యాంక్ యూ జీసస్. మంచి చదువుకోవడానికి స్కూల్ని ఇచ్చాడు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు తెరవద్దు. ఎవరు కూడా కళ్ళు తెరవకుండా థ్యాంక్ యూ లార్డ్. కొంచెం గట్టిగా చెప్దామా? యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. కొంచెం గట్టిగా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో మీరు చేస్తున్న మేలులన్నిటి బట్టి నీకు వందనాలయ్యా. మీరు చేస్తున్న మేలులన్నిటి బట్టి నీకు స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా కళ్ళు మూసుకోవాలి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకునేసే కొంచెం వాయిస్ బయటికి మాట్లాడదామా? థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్. కొంచెం గట్టిగా. వెరీ గుడ్. ఇంకొంచెం గట్టిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకో బేటా, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఒకవేళ వస్తే మనమందరం పాడదామా? దయతో మనల్ని కాపాడుతున్నాడు పిల్లలు. పాడదామా? కొంచెం గట్టిగా. పాడు. స్తోత్రం చెప్పు. అందరం పాడదాం. అవునయ్యా, నేను పాపిగా ఉండగా నన్ను రక్షించిన దేవానికి వందనాలయ్యా. మళ్ళీ ఒకసారి నేను స్తోత్రం. శరణం నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం. కొంతమంది చాలా చక్కగా దేవుడికి స్తోత్రం చెప్తా ఉన్నారు. వాళ్ళని బట్టి దేవుడు
ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతాడు. మీరు చెప్తున్న స్తోత్రాన్ని బట్టి దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకసారి మన రెండు చేతుల దగ్గర జోడించి యేసయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. ఒక్క మాట చెప్తే చాలరా పిల్లలు, యేసయ్య చాలా సంతోషపడతాడు. ఇదిగో ఇంకా ఇంకా నీకు ఎక్కువ మేలులు చేయడానికి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ముందుకు వచ్చి నీకు సహాయం చేస్తాడు. ఒక్క మాట రెండు చేతులు జోడించి యేసయ్యా ఇదిగో మాకు మంచి ఫ్యామిలీని ఇచ్చావు, యేసయ్యా మంచి స్కూల్ని ఇచ్చావు, మంచి చదువునిచ్చావు, మంచి హాలిడేస్ని ఇచ్చావు, ఇదిగో ఈ సమ్మర్లో మంచి VBSని కిడ్స్ క్యాంప్ని మాకు ఇచ్చావయ్యా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు సంతోషపడతాడు. థ్యాంక్ యూ లార్డ్. అందరం చెప్తామా? ఒక 2 minutes ఎవరు మాట్లాడకుండా ఒక 2 minutes. ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇచ్చిన మంచి కృపకై నీకు వేలాది వందనాలు ప్రభా. ప్రభా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పుడు దాకా నువ్వు మాకు తోడుగా ఉన్నావు నాయన. యేసయ్యా రిజిస్ట్రేషన్ మొదలుకొని ప్రభా, యాక్షన్ సాంగ్స్లో ప్రభా, చాలా విషయాల్లో ప్రభా మాకు తోడుగా ఉండి ప్రభా ఇప్పుడు దాకా ప్రభా మమ్మల్ని ఎంతో చక్కగా ఆరాధన వైపు నడిపించినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతులు కప్ చెప్తున్నాను ప్రభా. ప్రభా ఇంకా ముందు కూడా ప్రభా ప్రోగ్రామ్ మొత్తాన్ని చేతులు కప్ చెప్తున్నాను ప్రభా. లెట్ దట్ గో బై అకార్డింగ్ టు యువర్ విల్ లార్డ్ ప్రభా. ప్రతి విషయంలో ప్రభా నీకు మహిమకార్థమై మేము చేసేలాగా సాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీ చేతులకే అప్పచెబుతూ ప్రతిదీ ప్రభా టీచర్స్ అయినా ప్రభా, వచ్చిన పిల్లలైనా, వాలంటీర్స్ అయినా, మ్యూజిషియన్స్ అయినా, ఇంకా ఎవరైనా కానీ ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీ చేతులు కప్చడం మేమేం చేసినా కానీ ప్రభా నీ నామాన్ని గ్లోరిఫై చేసేలాగా ఉండేలాగా సాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. హెల్ప్ us not to keep ourselves first, but Lord, let your will, let your things be first, Lord. Let your name be first, Lord, so that your name would be glorified. Yes, Lord. ప్రభా మమ్మల్ని నడిపించి మాకు నీ జ్ఞానంతో, నీ శక్తితో, నీ బలంతో ప్రభా ఈ ఆవరణములు ప్రభా నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను ప్రభా. నువ్వే తోడుగా ఉండమని ఫర్దర్గా ప్రతి ప్రోగ్రామ్ లిస్ట్ మొత్తం నీ చేతులు కప్ చెప్తున్నాను ప్రభా. మమ్మల్ని గైడ్ చేయమని, లీడ్ చేయమని, నువ్వే తోడుగా ఉండమని, పిల్లలకి కావాల్సిన ఆరోగ్యాన్ని ప్రభా, ఆ హైడ్రేషన్ని నువ్వు ఉంచమని అడుగుతున్నాను ప్రభా. కీప్ దమ్ హైడ్రేటెడ్ లార్డ్ ఫ్రమ్ దిస్ హాట్ సమ్మర్ ప్రభా. నువ్వే తోడుగా ఉంటాను నమ్మొచ్చు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమందు అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఒకసారి కూర్చుందామా? కూర్చోండి. 11:35 అవుతుంది, 11:40 అనుకో, 11:50 కల్లా వచ్చారు. 10 minutes, ఓన్లీ 10 minutes. ఓకే, సో బ్రేక్కి వెళ్దాం. సో బ్రేక్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీ స్కూల్స్లో మీరు డిసిప్లిన్గా ఉన్నారో లేదో తెలీదు. మీరు డిసిప్లిన్గా లేకపోతే టీచర్స్ ఏం చేస్తారో బాగా తెలుసు. ఏం చేస్తారు? కొడతారు కదా. ఇక్కడ కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ మనం డిసిప్లిన్గా ఉండాలి. ఎందుకు? హూ ఈజ్ వాచింగ్ అస్? హూ ఈజ్ వాచింగ్ అస్? వెన్ జీసస్ ఈజ్ వాచింగ్, గాడ్స్ మైటీ హీరోస్ ఎలా ఉండాలి? చిల్లరగా కొట్టుకుంటా, చియ్యాని కొట్టుకుంటా, వాళ్ళని వీళ్ళని ఏడిపించుకుంటా ఉంటామా? అలా ఉండకూడదు కదా. బ్రేక్ వెళ్ళినప్పుడు మంచిగా ఎంజాయ్ యువర్ బ్రేక్, హ్యావ్ సమ్ టైం.
ఓకే, హ్యావ్ యువర్ మీ టైమ్ అండ్ కమ్ సూన్ విత్ ఇన్ 10 minutes. 10 minutesలో 11:50 మీరు ఇక్కడికి మళ్ళీ అసెంబ్ల్ అయిపోవాలి. వస్తారా? నమ్మచ్చా? గాడ్స్ మైటీ హీరోస్ని నమ్మచ్చా? సో ఫస్ట్ బాయ్స్ వెళ్తారా, గర్ల్స్ వెళ్తారా? అందరూ ఒకేసారి వెళ్దాం, సరేనా? ఆల్ టుగెదర్. కాబట్టి సైలెంట్గా లైన్గా, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, నెట్టుకోవద్దు, ప్రత్యేకంగా నెట్టుకోవద్దు, సరేనా? బాయ్స్ ఇటు వెళ్ళండి జాగ్రత్తగా. ఇంకొక వే ఉందా? ఇదేనా? గర్ల్స్కి చెప్పలే నేను ఇంకా. గర్ల్స్ కూడా స్టాండ్ అప్ అండ్ టేక్ అనదర్ డోర్. కొట్టుకోవద్దు, లైన్. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తొందరగా తిరిగి రావాలి. గర్ల్స్ కెన్ ఆల్సో గో. నువ్వు గర్ల్ కాదా? స్నాక్స్ తీసుకోపో. మిమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత మీకు మంచి గిఫ్ట్స్ ఉంటాయి. సో కాబట్టి జాగ్రత్త. బీ రెగ్యులర్ అండ్ బీ పంక్చువల్. దయచేసి తొందర రావాలి. ఫాస్ట్. 6, 7, 8, 9, 9. వెనకాల ఇంకా గర్ల్స్ ఉన్నారు. రావాలి. వెనకాల ఇంకా ఎవరు ఉన్నారు? స్టూడెంట్స్ ఇంకా బయట ఉన్నారు. కిడ్స్ ప్లీజ్ గెట్ ఇన్. రైట్, తొందరగా వచ్చేస్తే మనం తొందరగా మన క్లాసెస్కి డివైడ్ చేసుకుందాం. క్లాస్ వైజ్గా డివైడ్ అవుతాం కాబట్టి అందరూ తొందరగా వచ్చేసేయండి. హలో పిల్లలు. అన్న సాగరన్న, ఒక అక్క నాకు చాక్లెట్స్ బాక్స్, పెన్సిల్ బాక్స్, ఇంకా మార్కర్స్ చాలా తెచ్చిచ్చింది అన్న. నాకేనా? నీకు కాదు, మా పిల్లలకి అన్న. నాకు ఇదిగో నా జేబుల్లోనే పెట్టుకొని తిరిగా. ఎవరికి కావాలి చాక్లెట్స్? ఒక్కటే. మీ పిల్లలు ఎటు సరిగ్గా కూర్చోరన్న, తొందర రారు. కూర్చోండిరా. కూర్చున్నారా? ఓకే. బయట వాటర్ తాగుతున్నారు ఇంకా చాలా మంది. ప్లీజ్ అన్న ఒక్కటి. వీళ్ళేంట్రా బాబు నా చుట్టే తిరుగుతున్నారు. అన్నీ తిన్నావు అనుకో ఇంకా పొట్ట పెద్దదైపోతుంది. మాకు కూడా పెట్టు. అన్న మార్కర్ తీసుకున్నాడారా? తీసుకోలే. ఓకే రైట్. 10th క్లాస్ వాళ్ళు చేయొద్దండి. 10th క్లాస్ 10వ తరగతి 10వ తరగతిలోకి వచ్చిన వాళ్ళు. ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఎంబీఏ, ఎంఏ ఉన్నారా? బీటెక్, ఆల్టెక్ ఉన్నారా? లేరా? ఓకే. ఇంటర్ పై వాళ్ళు చేయొద్దని. ఇంటర్ పై వాళ్ళు 10th క్లాస్, 9th క్లాస్,
చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఒకసారి లేచి నిలబడండి మీరు. ఇంటర్ పైన 10th 9th క్లాస్ లేచి నిలబడండి. బాయ్స్ కూడా స్టాండ్ అప్ బాయ్స్ అండ్ గర్ల్స్. 9th 10th ఇంటర్ డిగ్రీ. మీ బైబిల్స్ తీసేసుకోండి. టేక్ యువర్ బైబిల్స్. మీ బైబిల్స్ తీసుకొని బయట హానోక్ అన్న దగ్గరికి వెళ్ళిపోండి. బయట హానోక్ అన్న ఉన్నారు, దయచేసి హానోక్ అన్న దగ్గరికి వెళ్ళండి. మీ బైబిల్స్ తీసుకొని ప్లీజ్ టేక్ యువర్ బైబిల్స్ అండ్ గో అవుట్ సైడ్. బయటికి వెళ్ళండి. నో, నాట్ గెట్ అవుట్, ప్లీజ్ గో అవుట్ సైడ్. గెట్ అవుట్కి గో అవుట్ సైడ్కి చాలా తేడా ఉంది. సో నేను గెట్ అవుట్ అనట్లేదు, గో అవుట్ సైడ్ అంటున్నా. బయటికి వెళ్ళి కూర్చోండి అని ఓకే. 8th క్లాస్ వాళ్ళు చేయొద్దండి. 8th క్లాస్ 8వ తరగతి, 8th క్లాస్ 7th క్లాస్ 6th క్లాస్ 6, 7, 8 తరగతుల్లో నిలబడండి. గర్ల్స్ అండ్ బాయ్స్ స్టాండ్ అప్. నిలబడండి. ప్లీజ్ టేక్ యువర్ బైబిల్స్. మీ బైబిల్స్ తీసుకోండి. గో టు దట్ కార్నర్. ఆ మూలన కూర్చోండి. ఆ చివరన మూలన కూర్చోండి. మీ దగ్గరికి టీచర్ వస్తారు. డోంట్ టాక్ విత్ ఈచ్ అదర్. ఒకరినొకరు మాట్లాడుకోకండి. ఒకరికొకరు మాట్లాడొద్దు. సైలెంట్గా ఉండండి. అమ్మో, జూనియర్స్ చాలా మంది ఉన్నారు. సైలెంట్, డిస్టర్బ్ లేకుండా నిశ్శబ్దంగా ఉండండి. జూనియర్ స్టూడెంట్స్ ఆర్ సో మెనీ. చాలా మంది జూనియర్స్ పిల్లలు ఉన్నారు. సో విల్ స్ప్లిట్ ద క్లాసెస్. డివైడ్ చేస్తాం, విడివిడిగా కూర్చోబెడతాం. మీరేం కంగారు పడద్దు. ఓకే. 6th క్లాస్ వాళ్ళు చేయొద్దండి. 6వ తరగతి పిల్లలు చేతులు 5th క్లాస్ 4th క్లాస్ అందరు లేచి నిలబడండి. 4, 5, 6 తరగతి నిలబడండి. ఆ మూలకి వెళ్ళండి. అక్కడ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళండి. ఆ మూల కూర్చోండి. ఇంగ్లీష్లో చెప్పండి. కొంతమంది ఇంగ్లీష్ పెట్టినారు కదా. రిమైనింగ్ ఆల్ ప్లీజ్ కమ్ హియర్. మిగతా వారందరూ కూడా ముందుకు రండి. రిమైనింగ్ ఆల్ మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయండి. LKG, UKG, పావు కేజీ, అర కేజీ, అంగన్వాడీ, దుంపలబడి, పాలబడి 1, 2 తరగతులు అందరికీ రావాలి. మీరు ఎక్కడ కూర్చున్నా నిశ్శబ్దంగా కూర్చోవాలి. టీచర్స్ మీ పిల్లల్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టండి. అందరికీ చాక్లెట్ ఇస్తాడు క్రాంతన్న. టీచర్స్ తినడానికి కాసుమా, పిల్లలకి ఇవ్వడానికి. వాళ్ళు ఏదైనా ఆన్సర్ కరెక్ట్గా చెప్పినా సైలెంట్గా కూర్చుని వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వండి. థ్యాంక్ యూ.
హలో. ఓకే. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ చేయెత్తారా? ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఒక్కసారి మీరు నిలబడండి. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ నిలబడండి. స్టాండప్. ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఫస్ట్ క్లాస్ స్టాండప్. అన్న జాయిన్. వీళ్ళందరినీ సపరేట్ చేయి ఒకసారి. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సపరేట్ చేయి ప్లీజ్. ఓ పక్క తీసుకెళ్ళి అక్కడ 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 అన్న దగ్గరికి వెళ్ళండి. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఓకేనా? గో దేర్. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్. ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి నర్సరీ దుంపలబడి అంగన్వాడీ స్కూల్ అందరూ అక్కడ కూర్చోండి ప్లీజ్. సిట్ దేర్. ఓకే. 2, 3 తరగతులు చెయ్యొత్తండి. 2, 3 నిలబడండి. 2, 3 నిలబడండి. అరే నువ్వు ఏ క్లాస్ రా చిన్న? ఏ క్లాస్? మరి నిలబడరా, వినబడతలేదా? 2వ తరగతి 3వ తరగతి నిలబడండి. 2, 3 నిలబడ్డారు అందరూ? మీరందరూ కూడా 2వ తరగతి 3వ తరగతి వాళ్ళు ఇక్కడే కూర్చోవాలి. ఇది ఎన్నో తరగతి? 2, 3 ఓకే. ఇక్కడే ఉండండి, కూర్చోండి అలాగా. ఇక ఆ పిల్లలు ఏంటి ఇక్కడ? వాళ్ళు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అనుకుంటా, అక్కడ పంపించేయండి. జాయినా? నువ్వు అది తీసుకుంటావు, ఇది తీసుకుంటావు. నీకు ఏ క్లాస్ కావాలి? అదా ఇదా? ఇక్కడ కూర్చుంటావా అక్కడ కూర్చుంటావా? ఓకేనా? షూర్. ఓకే. మిగతా వాళ్ళందరూ రౌండ్ కట్టండి. అన్న థ్యాంక్ యూ. ఇది మైక్ ఆపేయండి, ఇంకా ఆపేయండి.